ప్రత్యేకమైన యవనస్తుల ఈ క్రిస్మస్ ఆరాధన కూడికలో కాలయాపన చేయక యవనస్తులకు కావలసిన సంగతులు తండ్రి వారి జీవితాలను గద్దించే సత్యమును నేరుగా వారి హృదయాల్లోనికి మోసుకుపోవడానికి మీకు అనుకూలమైన పాత్రగా నన్ను వాడుకోండి. విన్న సహోదరుల్ని సహోదరుమణులందరినీ మీరే తండ్రి వారి హృదయాలు తెరవండి. వారి వారి జీవితాల్లో మీకును వారికి తండ్రి ఎట్టి అగాధాలు ఉండిపోయాయో అగాధాన్ని క్రిస్మస్ కాంతులతో ఎలా పూర్తి చేయాలో వివేచన వరమును తండ్రి వారికి దయచేస్తారని కోరుతున్నాం. నిలబడిన నేను తండ్రి కేవలం తండ్రి మీ కుమారుని యొక్క జననం వెనక ఎంత త్యాగం జరిగిందో కొన్ని సంగతులు తండ్రి వివరించుచుండగా మీరే మాకు సహాయకులుగా ఉండండి. మీరు సహాయం చేయకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం జాగ్రత్తగా విందాం. పాంప్లెట్లో ముద్రించినట్టుగా ఇది యూత్ క్రిస్మస్. ఉదయం ఇక్కడికి సంబంధించిన దైవజనులు నా దగ్గరకు వచ్చినప్పుడు యూత్ని గురించి ఫోకస్ చేసి మాట్లాడమన్నారు. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ యంగ్స్టర్స్ గురించి మాట్లాడడం అంటే. ఏది ఏమైనా యవనస్తులను పట్టుకుంటే సొసైటీకి మొత్తం అర్థం అవుతుంది. చిన్న లాజిక్ చెప్తాను వినండి. సినీ ఇండస్ట్రీ అని సొసైటీలో ఒకటి ఉంది, సినిమా సంస్థ. దశాబ్దాలు గడిచిపోయినా సినిమా స్టోరీలన్నీ ఒకలానే ఉంటాయి. అవన్నీ లవ్ స్టోరీతో ముడిపడి ఉంటాయి. కారణం ఏంటంటే లవ్ స్టోరీ అనగానే యవనస్తులకు సంబంధించింది. ఏ డైరెక్టర్ అయినా యవనస్తులను గూర్చి ఎందుకు సినిమా తీస్తాడంటే యవనస్తులకు అర్థమైతేనట అందరికీ అర్థమవుతుందట. మీకు అర్థమైందో లేదో, యవనస్తులకు ఒక విషయం అర్థమైతే మిగిలిన వయస్సుకులకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదట. సినిమా వాడికి అర్థమైంది ఏమనంటే యంగ్స్టర్స్ని పట్టుకోవాలని. మనకు అర్థం కానిది ఏంటంటే చెప్పండి, యవనస్తుల్ని లూజుగా వదిలేస్తాం మనం. ఏ మధ్య వయస్సుకుడైనా వయసు దాటిన వాడైనా ఆ వయసు దాటి రావాలి కనుక ఆ ఫీలింగ్స్ అందరికీ తెలుసు కనుకే ఈ సినిమా రచయితలు యంగ్స్టర్స్ని పట్టుకుంటారు. దేవుని దయ వలన ఇక్కడ కూడా యవనస్తులు దొరికారు కనుక మిమ్మల్ని మాత్రం నేను అస్సలు వదలను, మీకు చెప్పే వెళ్తా. ఖచ్చితంగా ఈరోజు నేరుగా మీతో నేను మాట్లాడే వెళ్తా. ఎందుకంటే మీకు అర్థమైతే చాలామందికి అర్థమవుతుంది. చూద్దాం. క్రిస్మస్ అనే ఈ ఆరాధనలో, క్రిస్మస్ అనే క్రీస్తు జనన వార్తలో మనకి క్రిస్మస్ రావాలి అంటే డిసెంబర్ వస్తే వచ్చేస్తుంది. మనం వద్దనుకున్నా వచ్చేస్తుంది. కానీ మొదటి క్రిస్మస్ రావాలి అంటే కొన్ని జీవితాల త్యాగం జరిగింది. నా మాటలు అందరికీ స్పష్టంగా ఉన్నాయా? వినబడుతుందా? లాస్ట్కి వినబట్టలేదా? సౌండ్ లాస్ట్ వినబట్టలేదట. ఈరోజు మనకి డిసెంబర్ నెల వస్తే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుద్ది క్రిస్మస్ అట్మాస్ఫియర్. మీకు ఈరోజు క్రిస్మస్ వచ్చిందేమో, మాకు 1వ తారీఖే వచ్చింది. ఆ రోజు నుంచి తిరుగుతున్నాం క్రిస్మస్ని గురించి చెప్పుకుంటూ. జనవరి ఎండింగ్ వరకు క్రిస్మస్ జరుగుతూనే ఉంటుంది. బాధ ఏంటంటే ఈరోజు క్రిస్మస్ క్యాలెండర్లో వద్దన్న వస్తుంది. ఒకరోజు క్రిస్మస్ రావాలి అంటే కొన్ని జీవితాలు ఇష్టాలు వదిలేసుకోవాలి, వారి జీవితాన్ని త్యాగం చేసేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే లోకము చేత చీ అనిపించుకుంటే కానీ క్రిస్మస్ రాలేదు. యంగ్స్టర్స్ బాగా విన్నట్టు చూద్దాం. బైబిల్లో లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం.
6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. అటెన్షన్ ప్లే చేయండి అందరూ. ఎన్నో మార్లు చదివేశాం క్రిస్మస్ సందర్భాలలో తల్లి అయిన మరియను గూర్చి. మనకి వింతగా కనబడే పదం ఏంటంటే ఆమె వర్జిన్ అట. ఎవరు? మరియా. కొన్ని పదాలు మీకు ఇబ్బందిగా విడ్డూరంగా ఉన్నా కొన్ని పదాలు నొక్కి నొక్కి నేను మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. నా తమ్ముళ్ళుగా, నా చెల్లెళ్ళుగా, నా అక్కలుగా, మా అమ్మలుగా, మా అన్నయ్యలుగా మిమ్మల్ని అందరినీ మనసులో పెట్టుకొని క్రిస్మస్ అంటే గుడ్ న్యూస్ ఎలా అయిందో మీకు చెప్పి వెళ్ళిపోతాయి. ఈరోజు బాగా వినండి. ఏమని రాయబడిందో చూడండి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అనే ఒక విలేజ్కి వచ్చిందట. ఆ విలేజ్ దేన్ని ఆధారపడి ఉందంటే యెరూషలేము అనే టౌన్ని ఆనుకొని ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నజరేతు అనేది పల్లె వాతావరణానికి సంబంధించింది. అలాంటి వాతావరణంలో ఇజ్రాయేల్ దేశానికి క్యాపిటల్ ఏదంటే చెప్పండి, జెరూసలేం. యెరూషలేములో కన్యలు లేరా? ఉన్నారు. నజరేతు ఊర్లో ఇంకెవరు కన్యలు లేరా? ఉన్నారు. కన్యత్వం అనగానే మనకు తెలుసు, వారు శీలం కలిగిన స్త్రీలు లేదా కన్యలు ఇంకెవరు లేరా అంటే దైవిక వార్త అంది, నా దృష్టికి ఈమె తప్ప ఇంకెవరు కనబడలేదండి. కన్యలు ఉన్నారా అని మీరు జనాభా లెక్కలేస్తే ఉన్నారు. ఆ కన్యలు వారు దేహపరంగా కన్యలేమో కానీ వారు మనసులో మాత్రం అపవిత్రతతో నిండిపోయిన కన్యలు. ఈరోజు అన్న మాట్లాడుతూ కాంగ్రిగేషన్ ఎట్లా ఉంటుందన్నా అని నేను అడిగా. ఎవరు ఎక్కువ ఉంటారంటే సహోదరుమణులు ఎక్కువ ఉంటారని చెప్పారు. కాబట్టి డోస్ మీకు ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. బై గాడ్ గ్రేస్ అంటే మీకు సమానంగా వేడుకలు వచ్చారు, మీకు కూడా డోస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ అనే వాతావరణంలో ఈరోజు యూత్ క్రిస్మస్ జరగాలంటే ఒకరోజు యూత్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్ను వదిలేసుకున్నారు వారు దేవుని కొరకు. గాబ్రియేలు అనే దేవదూత. గాబ్రియేలు అంటే ఎవరైనా ఎక్కడో చదువుకున్నాం బైబిల్లో. కాస్తంత బైబిల్ చదివిన అలవాటు మీకుంటే, చదువుకునే అలవాటు మీకుంటే గాబ్రియేలు అనే పదం మీకు మరలా ఎక్కడ కనబడుతుందో తెలుసా? కొన్ని వందల సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళిపోతే సింహాల బోన్లో వీరుడిగా నిలబడిన దానియేలుతో మాట్లాడిన ఆ గాబ్రియేలు మరలా అత్యవసరమైన వర్తమానాన్ని పట్టుకొని ఈ గ్రామానికి వచ్చాడు. అంటే ఈ గాబ్రియేలు అన్న ఆయన మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే రాజుల చరిత్రని బైబిల్లో కొన్ని గ్రంథాలు రికార్డ్ చేయబడ్డాయి. అవి చరిత్ర గ్రంథాలు, నిజముగా జరిగిన చరిత్రలు. అసూరియన్స్ అనే ఒక తెగ ఉండేది. దేవుని పిల్లలని ఇశ్రాయేలు మీదకి దొమ్మిగా దొంగ దెబ్బ కొట్టడానికి వస్తున్నప్పుడు దేవుడు దేవుని పిల్లల తరపున ఒకే ఒక్క దేవదూతని సీన్లోకి దించితే ఒక్క దేవదూత రాత్రికి 180,000 మందిని మట్టి గరిపించేసింది. ఒక్క దేవదూత దిగితే 180,000 అయితే ఇలాంటి కోటాను కోట్ల దేవదూతలు పరలోకంలో ఉంటే ఆ పరలోకంలో మరలా సెరేపులు అనే క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ మీద మరలా ఒక ప్రత్యేకమైన అధికారాలు ఉంటే ఆ అధికారాలన్నిటి మీద ముఖ్యమైన అధికారి దేవునికి రైట్ హ్యాండ్లో నిలబడే ఒకే ఒక్క పర్సనాలిటీ గాబ్రియేలు. అది ఆయన కెపాసిటీ. అలాంటి గాబ్రియేలు అట పరలోకం నుంచి భూలోకానికి. ఇందాక గాబ్రియేలు నవ్వుతుంది, అలా ఉండదు గాబ్రియేలు. గాబ్రియేలు అనగానే ఏదో సింపుల్గా మనం ఊహించుకుంటున్న ఇటలాసారి మోపులు అలా అనుకోకండి. వారు దిగితే ధూళి లేచిపోయేది,
దేవదూత వచ్చిందంటే భూమి అణిగిపోయేది. దేవదూత వార్త తీసుకొచ్చిందంటే మానవుల గుండెల్లో మన భాషలో చెప్పాలంటే రైళ్లు పరిగెట్టేవి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవదూతను చూడాలంటే అడలిపోయి ముఖాన్ని నేలకు చూపించేవారు. అలాంటి దేవదూత ఒక అమ్మాయితో మాట్లాడడానికి వచ్చిందట. ఎవరా అమ్మాయి? మరియా. మరియా అనడానికి ముందు ఆ పదం వద్దనుకున్న వాడాల్సిన పదం ఏంటో చెప్పిన కన్య మరియా. ఆమె పేరుతో ముడిపడిపోయిన పదం ఏంటో చెప్పిన కన్య మరియా. ఆమె క్యారెక్టరే ఆమె పేరుకి అడ్రస్ అయిపోయింది. చూడండి, కన్య మరియ దగ్గరకు వచ్చి చెబుతుందట దేవదూత, గంభీరముగా చెబుతుందట. ఎంత సీరియస్ ఇష్యూ కాకపోతే పరలోకంలో ఎన్నో దేవదూతలు ఉండగా ఈ దేవదూతే రావాల్సినంత అత్యవసరం ఎందుకు వచ్చింది? ముఖ్యమైన వార్తలు తెచ్చేది ముఖ్యమైన వ్యక్తులు. ఆ ముఖ్యమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి గాబ్రియేల్. వచ్చిన ఆయన రాజీ పడని వర్తమానికుడు. వచ్చిన ఆయన తాను గూర్చి చెప్పుకోడు, తనను పంపిన వాను గూర్చిన చిత్తమేంటో చెబుతాడు. వచ్చిన ఆయన ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు, ఆ రోజు ఏం మాట్లాడాడంటే ఒక ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నువ్వు గర్భవతి అవుతావు అన్నాడు. ఈ ప్రసంగం ఎవడని చేయగలడా? గర్భవతి అవుతావు అన్న వార్త పెళ్ళైన వారి దగ్గరికి వెళ్ళి గాడ్ బ్లెస్ యూరా నాన్న, నీకు నెక్స్ట్ ఇయర్ 12 మగబిడ్డ పుడతాడంటే గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఫాదర్ అంటారు. మనల్ని అనరు. చక్కగా వారు కూడా మనకి దేవుని దీవెనలు చెప్తారు, మన దీవెనలు వాళ్ళు తీసుకుంటారు. పెళ్ళైన వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే బాగానే ఉంది. కానీ పెళ్ళి కాని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు గర్భవతి అవుతావు అనాలంటే ఈ ప్రసంగం గాబ్రియేల్ తప్ప చెప్పండి ఇంకెవరు చేయలేరు. ఎవరైనా చేస్తే చెప్పండి. ఆ తర్వాత వార్తలు ఎలా ఉంటాయో మనకు బాగా తెలుసు. ఏమని మాట్లాడుతుండో ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చదువుకుందాం. 28వ వచనం నుండి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టి నువ్వు గర్భవతి అవుతావు. ఎవరికి ఈ వార్త దేవుడు చెబుతున్నదంటే నిశ్చితార్థమైన అమ్మాయికి చెబుతున్నాడు దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే అప్పటికి ఆమెకి ఏ పురుషునితో ఎటువంటి స్నేహభావం కూడా లేదట. మరి వెంటనే డౌట్ వచ్చిందండి, సార్ మీరు చెబుతున్న వార్త బాగానే ఉంది, కానీ నేను అంటాను నేను పురుషుణ్ణి ఎరగని దాని. ఇప్పుడు అంటున్నా పురుషుణ్ణి ఎరగని దానివంటే ఎలా? ఆమెకి ఏ పురుషులు ఎలాగూ తెలియదు, అంతే అంతే. ఈరోజు నేను అడుగుతున్నాను సహోదరులు మనం చాలామందిని, మీ వాట్సాప్లో ఎవరు కాంటాక్ట్ ఉంటారు? నేను అడుగుతున్నా నేరుగా, అబ్బాయిలు మిమ్మల్ని అడుగుతున్నా, మీ వాట్సాప్లో కాంటాక్ట్ నెంబర్స్ ఎవరు ఉన్నాయి? ఎవరు ఉంటాయి మనవి? మీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఎవరు? ఆడవారు కాకుండా పురుషులు ఎట్లా వస్తున్నారు? మరీకి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, తల్లి అయిన మరియ గారికి వాట్సాప్ ఓపెన్ చేసి, ఆమెకి యాపిల్ లాంటి ఫోన్ ఇచ్చి ఈ తరంలో పెట్టిన దమ్మున్న సాక్ష్యం ఏంటో చెప్పనా, నాకే అబ్బాయి తెలియదు అంటది, నాకెవరో తెలియదు అంటది. ఈరోజు అనగలరా? అనలేరు. ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు. ఏంటి చెప్పండి, ఫ్రెండ్స్ అట. ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? ఎలా వచ్చారు? మీ మమ్మీ కన్నా ఫ్రెండా? మీ డాడీ కన్నా ఫ్రెండా? నీకు అన్న ముందు పుట్టాడు మీ అన్న కన్నా ఫ్రెండా? వేల కాదన్న బంధాలు, ఈ కొత్త బంధాలు మీకు ఎక్కడివి? ఇజ్రాయేల్ దేశంలో ఎందరో కన్యలున్నా ఈమె దగ్గరికే దేవదూత ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పురుషుల్ని ఎరిగారు,
వారు పురుషులతో మాట్లాడతారు, వారు పురుషులతో సంభాషణలు, స్నేహాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే వారు దేహపరంగా కన్యలైనా వారు భాషలో, చూపులో, ఆలోచనలో పవిత్రత లేని వారు ఒకే ఒక్క ఆత్మీయంగాను చెప్పండి దేహపరంగాను పవిత్రతను కాపాడుకుని బతుకుతున్న ఒకే ఒక్క దేవుని బిడ్డ ఎవరు? కన్యమరియ. అందుకే దేవుడు ఆమెను సెలక్షన్ చేసుకున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నానండి, ఏ చెల్లెళ్ళైనా ఏ అక్కలైనా ఎవరైనా మీరు నేరుగానే అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నా, మీ బంధువులు కాకుండా మీరు ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకు చెప్పినా, మీరు క్రిస్టియన్ యంగ్స్టర్స్ కనుక మీ సాక్ష్యం అదే. మీకు ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే ఏమని చెప్పాలో చెప్పనా, అమ్మాయి క్రైస్తవ స్త్రీ అండి, ఆమెకి ఎవరు తెలియదు, ఎవరితో మాట్లాడదు, వచ్చిన పని చూసుకుంటుంది, మరల ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ సాక్ష్యం మీకుండాలి. ఆ రోజు దేవుని యొక్క క్రిస్మస్ వాతావరణాన్ని మొదటి శతాబ్దంలో దేవుడు క్రిస్మస్ని జరిగించడానికి ఎవరిని కావాలనుకున్నాడు? తన జీవితాన్ని, తన జీవితంలో అన్నిటినీ అదుపు చేసుకున్న ఆ తల్లిని కావాలనుకున్నాడు. నేను మరలా అడుగుతున్నా, ఆ రోజు ఆ తల్లి గనక ఆ గంభీరమైన వర్తమానానికి తలదించకపోతే, తన ఊహలు, ఆశలు అన్నీ పక్కన పెట్టకపోతే, ఈరోజు మనకు యూత్ క్రిస్మస్ లేదు చెప్పండి, చిల్డ్రన్ క్రిస్మస్ లేదు చెప్పండి, అసలు క్రిస్మస్సే వేరేలా చదువుకుందో. ఆ రోజు క్రిస్మస్ అనేది ఘనముగా స్టార్ట్ అవడానికి కారణం ఏంటంటే తన ఆశలన్నీ వదిలేసింది. ఇక రేపో మాపో పెళ్ళి తనకి, ఇక 1 year గ్యాప్ ఉంటుంది యూదులకి. మరి ఏ టైంలో ఆమెకు నిశ్చితార్థం అయిందో మనకు తెలియదు, ఏ టైంలో పెళ్లి నిశ్చితార్థం అయిన రోజు మరలా ఎప్పుడు రాబోతుందో మనకు తెలియదు. యూదులకి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయంటే, నిశ్చితార్థం జరిగిన రోజు మరలా అదే రోజు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే వస్తుందో, ఏడాది గ్యాప్ ఉంటుంది, సంవత్సరం, మరలా అదే రోజు వచ్చిన తర్వాత అప్పుడు అదే రోజు పెళ్లి చేస్తారు. ఈ 1 yearలో ఏం చేస్తారంటే అబ్జర్వేషన్లో పెడతారు. నేను చెప్తున్నాను, ఈ పద్ధతి ఈ రోజులుంటే ఒక్కడికి పెళ్ళి అవుదండి. మీకు అర్థమైతే కదా ధన్యత. ఈ రోజుల్లో ఈ పద్ధతి ఉంటే ఇజ్రాయెల్లో ఉందేమో, యూదుల్లో ఉందేమో, మనకుంటే నేను చెప్తున్నాను, ఎంతమంది వారి జీవితాల్ని కట్టుకుని బతకగలరు చెప్పండి. సిగ్గులేని వార్తలు మనం వింటున్నాం. ఎంతగా బరిదగిస్తున్నారంటే వినలేనివి కూడా, నెపాల మోపడానికి కూడా చేసిన తప్పులను గూర్చి ఎంతగా వినాల్సి వస్తుందంటే, దారుణాతి దారుణ యంగ్స్టర్ విషయంలోనే. ఆమె ఏం చేసిందంటే దేవుని కొరకు అవమానాన్ని మోయడానికి జీవితానికి ముందుకొచ్చి తెగించి నిలబడిందట. తన జీవితంలో ఎన్ని ఊహించుకోదండి. ఇక రేపో మాపో పెళ్ళి, భర్తతో ఎలా ఉండాలి, ఎలా సరదాగా ఉండాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏం చూడాలి, ఎన్నో కలలు ఉన్నాయి. ఆ కలలన్నీ ఒక్కసారి ఆవిరైపోయే వార్త పరలోకం నుంచి వచ్చింది, నువ్వు గర్భవతి అవుతావు. ఇప్పుడు చేసుకోబోయేవాడికి ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి, ఏమని మాట్లాడాలి, ఎలా అర్థం చేసుకుంటారో? తనకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయండి. పెళ్లి కావాల్సిన నిజాయితీగా, నిక్కర్స్గా, నా కట్టుకోబోయేవాడిని తప్ప నాకు ఎవరో పరిచయం అవసరం లేదని నిక్కర్స్గా బతికే సిస్టర్స్ ఎవరైనా ఉంటే, మీ జీవితంలో ఎలాంటి వార్త మీకు వినబడితే మీ డ్రీమ్స్ నన్ని మీరు త్యాగం చేయగలరా? మరియు మాత్రమే ఈ చరిత్రలో ఈ వార్తను మోయగలదని దేవుడికి తెలుసు. ఇంకెవరు ఈ వార్తని భరించలేరు. మరియలాగా, కన్యమరియలాగా మీరు కూడా ఇలాంటిది భరించమని, ఇలాంటి వార్తను మీరు జీర్ణించుకోమని అడగట్లేదు, కానీ ప్రభువు కొరకు నిక్కర్సగా మీరు బతకండి అని నేను అడుగుతున్నాను. నేను మీ కాలేజీల్లో, మీ చదువుల్లో, మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మొబైల్తో మీరేమాత్రం జాగ్రత్తగా ఉంటున్నారని నేను అడుగుతున్నా. క్రైస్తవ స్త్రీలు అనగానే, క్రైస్తవ సహోదరులు అనగానే నేను చెబుతున్నాను, లోకం మనల్ని చూస్తుంది, మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళు అడుగుతారు, చూస్తారా మీరు కూడా సినిమాకి వస్తారా మాతో అని అడుగుతారు. ఏంటి దాని అర్థం ఏంటి? మీరు రాకూడదు, వాళ్ళే చెప్తున్నారు. మీరు కూడా మాతో బూతులు మాట్లాడతారా, మీరు మాట్లాడకూడదు, వాళ్ళే చెప్తున్నారు. మీరు కూడా మాలాగే తిరగడానికి వస్తారా, మీరు రాకూడదు, నువ్వు చర్చికి వెళ్తావుగా, నువ్వెందుకు వస్తున్నావు అంటే
వాళ్ళే చెబుతున్నారు ఏమని చెప్పినా, మీ క్యారెక్టర్ ఇలా ఉండాలి, మీరు మాలో ఉండకూడదని. వాళ్ళకు అర్థమైన ఇంకిత జ్ఞానం మనకు అర్థం అవ్వలేదండి. బైబిల్ పట్టుకుని మనకు అర్థం అవట్లా. యూత్ క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? యంగ్స్టర్స్ అయిన మీరు, మీ బ్యాచ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, క్రిస్మస్కి ఒక స్పెషల్ మెసేజ్ ఉండాలి మీ దగ్గర నుంచి. ఏంటి తమ్ముడు క్రిస్మస్లో అడావుడుకున్నావంటే వాడు ఏం చెప్పాడు చెప్పనా, ఈ సంవత్సరం గట్టి కొన్నానన్నా అన్నాడు. ఏం కొన్నాడట? ఏదో కొన్నాడట. మరి ఏ అన్నా ఎందుకు ఇంత అడావుడు ఏంటంటే, ఏమో అడావుడి, ఇది మన పండగ, అడావుడిగా లేకపోతే ఎలాగన్నారు? ప్రభువు పుట్టింది పండగ చేసుకోవడానికి కాదు, ప్రభువు పుట్టింది ఏవో కొనుక్కొని భుజాలు ఎగరేసి తిరగడానికి కాదు, ప్రభువు పుట్టింది మనకి ఏదో నేర్పించడానికే పుట్టాడయ్యా. అందుకే ఆయన పుట్టాడు. మరియా, తల్లి అయిన మరియా మనకు ఒక పాఠం నేర్పుతుంది చూడండి. ఏమని మాట్లాడుతుందో, నీవు గర్భము ధరిస్తావనగానే కొంచెం ఆందోళన పడినా, ఉక్కిరి బిక్కిరయ్యే వార్త విన్నా, నాకు ఎవరితో పరిచయాలు లేవు, నాకు పెళ్ళి కూడా నిర్ణయింపబడింది, ఆ పెళ్లి నిర్ణయింపబడిన పురుషుడితో కూడా నాకు పరిచయం సరిగ్గా లేదని దాని అర్థం. ఏ పురుషుణ్ణి ఎరగాను అందంటే, నిశ్చితార్థమైన యోసేపును కూడా మన టెర్మినాలజీలో ఉన్నట్టుగా ఎరగదు. మీకు ఇంత మించి నేను ఎవరించి మాట్లాడలేదు. ఆమె ఏ విధముగా ఎరగదు. నేను చెప్తున్నాను, నిశ్చితార్థం లేదు, పాడు లేదండి. ఎవరితో స్టార్టింగ్ చేస్తున్నావమ్మా అని చెక్ చేయండి. నిశ్చితార్థం లేదు, ఏమి లేదు, ఎవరితో స్టార్టింగ్ చేస్తున్నారా అని చెక్ చేయండి. ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి, నేను పోలీసు వాడిని, నేను ముందే చెప్తున్నాను, క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నాను, అందుకే రఫ్గా ఉంటుంది లాంగ్వేజ్ వినండి. ఏంటి ఈరోజు ఏమైనా వస్తున్నాను కానీ వాళ్ళ ఫోన్ తీయండి, మీకు తెలిసిపోద్ది. వాళ్ళ ఫోన్ చెక్ చేయండి, మీకు అర్థమైపోద్ది. దొంగలు అందరం, మనందరం దొంగలు అని చెప్తున్నా. కనిపించని యాసాలు వేసుకొని, మనం కనిపించిన వాతావరణం కప్పేసుకొని పైకి మనం చెప్తే ఏమని, హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, మేరీ క్రిస్మస్. దేవుడు అంటాడు, రే ఎందుకురా హ్యాపీ క్రిస్మస్ అంటాడు. దేవుడు బాధపడే ఈ యంగ్స్టర్స్ని చూసి ప్రతి నెలలో ఎలా ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ డిసెంబర్ నెలలో మరీ బాధపడతాడు. మన వైఖరి మారని యవనస్తుల క్రిస్మస్ దేవుడికి అవసరం లేదు కాక లేదు. నెక్స్ట్ ఇయర్ నన్ను పిలవండి, పిలవకపోండి, కానీ చెప్పి మాత్రం వెళ్తా. మిమ్మల్ని అనడానికి కాదు, ఇదంతా ఎక్కడికి పొండి ట్రెండ్ ఇదే నడుస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోండి ఇదే వాతావరణం. ఏ చర్చికి పొండి ప్రైజ్ లార్డ్ కామన్గా ఉంటుంది, వందన వచనాలు కామన్గా ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. అదే చెప్పండి, మనం చేయాల్సినవి చేయడమే. ఇలా అయితే క్రిస్మస్కి వారికి సంబంధమే లేదట. ఏమని నేర్పిస్తుందో చూద్దాం ఒకసారి, మరలా చదువుదాం ఒకసారి. అదే మొదటి అధ్యాయం లూకాసు సువార్త, మొదటి అధ్యాయం లూకాసు సువార్త 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపనొక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఎవరి దగ్గరికి పంపబడిందట? కన్యక యొద్దకు పంపబడిందట. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక యొద్దకు పంపబడిన వార్త ఏంటంటే, నువ్వు గర్భవతి అవుతావనగానే తెగించి ముందుకు వచ్చింది. దేవుని కొరకు నేను అవమానాన్ని మోయడానికి రెడీ. అమ్మా నీ పెళ్ళి ఏమవుద్దో నీకు చెప్పట్లేదు అన్న డిస్కషనే రాలేదు గాబ్రియేలు నోట. నీ భర్త ఏమనుకుంటాడో నేను చెబుతానని కూడా అనలేదు. దేవుని యొక్క చిత్తాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో చూడండి. మరి అనగానే మనం ఏమనుకుంటాం అనగానే భక్తి పర్రాలు, ప్రార్థనా పర్రాలు, ఇంకా ఏవేవో ట్యాగ్లైన్స్ ఇస్తాం. మరి అనగానే దేవుని చిత్తం కొరకు సమస్తమైన వాటిని వదిలేసుకున్న వేర వనిత. ఎవరు? మరియా. ఆమె ప్రార్థనా పర్రాలను చక్కబెట్టేకండి, ఆమె భక్తు పర్రాలను వదిలేకండి, ఆమె ఇంకా ఏవేవో ట్యాగ్లైన్స్ ఇచ్చి వదిలేకండి. దేవుని చిత్తం కొరకు తన కోరికలను కూడా వదిలేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని చిత్తం కొరకు సొసైటీకి తెగించి నిలబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెగించింది దేవుని కొరకు. ఈరోజు దేని కొరకు తెగిస్తున్నారు చెప్పండి? 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు వదిలేసి
రోడ్డు మీద తిరగడానికి తెగిస్తున్నారు. ఈరోజు దేని కొరకు తెగిస్తున్నారు చెప్పండి? నేను పచ్చిగా మాట్లాడుతున్న కొన్ని కేసులు చాలా రఫ్గా ఉంటాయండి. కొన్ని కేసులు పెళ్ళైన తర్వాతట రెండో రోజుకట ప్రేమించినోడితో వెళ్ళిపోయిందట. దేనికి తెగిస్తున్నారు? ఇంకా ఏంటి చెప్పండి? 25 ఏళ్ళు డిగ్రీ చదివించి, ఎంటెక్లు చదివించి, ఎంఏబిఎస్లు కూడా చదివింత రెడీ చేస్తే, కష్టపడి కూలి పని చేసి చదివిస్తే, ఎవడో గాలికి తిరిగే చెప్పండి వాడి పేరు ఏదో ఉంటుంది, ఆ గాలికి తిరిగేవాడు వచ్చి ఒక ₹10 గ్రీటింగ్ ఇచ్చి ఏదో అంటాడు, అమ్మాయి నేను చాలా గాఢంగా నేను ప్రేమిస్తున్నాను, కానీ ప్రేమట గ్రీటింగ్ కార్డులో కనబడిపోయిందట. నాన్న పెంచిన కష్టం కనబడలేదట, కూలి పని చేసిన నాన్న ప్రేమ కనబడలేదట. ఇంకా చెప్పండి, తల్లి ప్రేమ కనబడలేదు. నిన్ను ఎంతగానో ప్రేమించి కొంగులో దాచుకున్నట్టు దాచుకుందే నీ తల్లి, ఆ ప్రేమ నీకు కనబడలేదు. గాలికి తిరిగే ఎవడో తిరుగుతాడు, ఆ బూడిది బ్యాచ్ వాడు వచ్చేసరికి ఏదో 4 మాటలు చెప్పి వాట్సాప్లో పెట్టాడట, ఏమని టిఫిన్ చేసావని. అప్పుడు అనుకుంటుందట, ఏమని ఎంత ప్రేమో బుజ్జోడికి నా మీద అనుకుంటుందట. నేను చెప్తున్నాను, టిఫిన్ చేసిన మీ అమ్మ ప్రేమ గొప్పదా, టిఫిన్ చేసావు లేదా ₹10 మెసేజ్ పెట్టిన వాడు ప్రేమ గొప్పదా? ఏ ప్రేమ గొప్పది? ఏటికి తెగిస్తున్నారు మీరు? ఏమర్థమవుతుంది మీకు ప్రేమ అంటే? నీకు జీవితాన్ని ఇచ్చి, ఇంత ఆయుష్ ఇచ్చి, ఇలాంటి భయంకరమైన ప్రపంచంలో నిలబెట్టి, నీకు స్త్రీతత్వాన్ని, నిండు వయసుని నీకు ఇచ్చి, పరలోకం నుంచి నీ కొరకు ఎన్నో కలలతో ఎదురు చూస్తున్న దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ మీకు కనబడలేదు. కానీ ఇలాంటి గాలి ప్రేమలు మీకు కనబడుతుందంటే దేని కొరకు మీరు తెగిస్తున్నారు? మరియను చూసి నేర్చుకోవాలి తల్లులైన వారందరూ, మరియను చూసి నేర్చుకోవాలి చెల్లెళ్ళైన వారందరూ, మరియను చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఎంత దారుణం అంటే, తప్పులు చేసి అడ్డగోలుగా అబద్ధాలు ఆడేసే ఆడపిల్లలు ఉన్నారండి. పక్కోడి మీదకి నేరం గంటేసి ఆడపిల్లలు ఉన్నారు. నాకు తెలుసు, అన్నీ ఓపెన్గా చెప్పలేను. దారుణాతి దారుణంగా గెంటేసి ఎంత చక్కగా అబద్ధాలు ఆడితే అంత చక్కగా అబద్ధాలు ఆడతారు. దేనికి అబద్ధాలు ఆడడానికి తెగిస్తున్నారు? బతుకులో తప్పుడు మాటలతో పాటు అపవిత్రతను సంతరించుకోవడానికి తెగిస్తున్నారు. కట్టుకున్న వాడిని మోసం చేయడానికి తెగిస్తున్నారు. దేవుని ప్రేమని, తల్లిదండ్రుల ప్రేమను కూడా భగ్నం చేయడానికి తెగిస్తున్నారు. కానీ దేవుని కొరకు మీరు ఏం తెగించారంటే చెప్పండి? ఏమీ తెగించలేదు. తెగించొద్దు, కానీ తగ్గించుకుని బతకండి చాలెక్క. ఏమి తెగించొద్దు, అదుపు చేసుకుని తగ్గించుకొని, ఆడపిల్ల అంటే ఆడపిల్ల. ఎలా అండి నాకు డెమో తెలియట్లేదంటే, ఇదిగో మన డెమో మరియా, ఆమెలా ఉండండి చాలు, మీకు ఇంకేం అవసరం లేదు. తల్లి అయిన మరియా దేవునికే జననం ఇవ్వడానికి ఈమె సెలక్షన్ చేయబడిందంటే ఆమె దేవదూత అనుకోకండి, ఆమె కూడా మనిషే. ఆమె కూడా ఒక సామాన్యమైన ఆడపిల్లే. ఆడపిల్ల దేవుని దృష్టిలో ఉన్నది అనడానికి ఎంత వాస్తవమో, మీరు కూడా దేవుని దృష్టిలో ఉన్నారనడం అంతే వాస్తవం. మీ మీద కూడా సర్వోన్నతుని కన్నులు పనిచేస్తున్నాయి. మీకు ఎన్నో మేలులు దాచుంచాడు దేవుడు. మీ మాటల్లో, మీ చూపుల్లో, మీ ఆలోచనలో, మీరు చేసే పనులను బట్టి మీ భవిష్యత్తుని దేవుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత త్యాగం చేసింది, ఆమెకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు దేవదూత వచ్చి ఇలా నలుగురిలో, ఇప్పుడు ఎవరో చెల్లెళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చి ఇక్కడ చిన్న ప్రోగ్రాలు చేశారుగా, అలా ఉన్నప్పుడు దేవదూత ఇక్కడికి వచ్చి మరియతో ఇలాంటి ఇంతమంది సభలో మాట్లాడినట్టు, మరియా నువ్వు ధన్యురాలువి, నీకు శుభం కలుగునుగాక, నువ్వు గర్భవతి అవుతావని ఇంతమంది సాక్షులు అని చెప్తే బాగున్నాం. లోకానికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తారు మరి ఇది ఏ తప్పు లేదని. కానీ మరీకి వార్త ఎక్కడ చెప్పారట? ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు, ఒక్కతే ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మరియతో గాబ్రియేలు మాట్లాడిందట. ఇప్పుడు ఎవరికి చెప్పి నమ్మిస్తుంది? ఏమని నమ్మిస్తుంది? ఏమని మాట్లాడుతుంది? ఎవరు నమ్ముతారు? పెళ్ళి కాకుండా గర్భవతి అంటే చరిత్రలో ముందు జరగలేదు, అప్పుడు జరగలేదు, తర్వాత కూడా ఇంకెప్పుడు జరగదు. ఇలాంటి ఇంతైన వార్త ఎవరికి చెప్పి నమ్మించాలి? కానీ ఆ తల్లి చూడండి, ఒకటే అనుకుందేమో మనసులో, నేనేంటో నా దేవునికి తెలుసు, నేనేంటో నాకు తెలుసు, నేనెవరికి వివరించాల్సిన అవసరం లేదు. నా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తల దించడమే కాదు, నా బతుకుని త్యాగం చేయడానికి కూడా రెడీ అని నిండు గర్భిణిగా రెడీ అయిపోయిందండి.
మొదటి క్రిస్మస్లో ఏముందంటే ఒక ఆడపిల్ల కోరికలన్నీ అణుచుకొని త్యాగం ఉంది మొదటి క్రిస్మస్లో. ఈరోజు క్రిస్మస్లో ఏముందండి? ఆడావిడ ఉంది. ఈరోజు క్రిస్మస్లో ఏమున్నాయండి? ఏమీ లేవు. ఆ రోజు మొదటి క్రిస్మస్ రావాలి అంటే ఒక తల్లి లేదా ఒక కన్య, ఒక అమ్మాయి దేవుని కొరకు తన వివాహ వ్యవస్థకు కూడా గండి పడుతున్నప్పుడు సైలెంట్ అయిపోయి దేవుని ఏం చేయాలని ఆలోచించిందంటే, నేను మరలా అడుగుతున్నాను, ఇంత త్యాగం చేసిందే ఆమెకి ఏం కలిసి వచ్చిందంటే, నీకు నాకు కనబడదేమో కానీ దైవిక వాతావరణంలో ఉన్నవారు కనబడితే వారికి ఏం కలిసి వచ్చిందో. ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఒకరు మాత్రం అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పండి? కట్టుకున్నవాడు పెనిమిటి, అతగాడు అర్థం చేసుకోవాలి. ఆ తల్లికి అంత త్యాగం చేస్తే ఏమొచ్చిందంటే బంగారం లాంటి భర్త వచ్చాడు. ఎవడు అర్థం చేసుకోగలడండి అలాంటివి? బంగారం లాంటి భర్త. నేను చెప్తున్నాను, మీరు దేవుని కొరకు దేవుడు చూస్తున్నాడని మీ జీవితాలను అదుపు చేసుకుంటే బంగారాన్ని తెచ్చి మీ జీవితంలో పెడతాడు దేవుడు. ఒక మాట చెప్పనా, మనం తైతెక్కలేసలేస్తే మనకి తైతెక్కలేసలేసలో వస్తారు. ఈడు జోడి సరిపోద్ది కరెక్ట్గా. మనం తింగరేసలేస్తే మనకి తింగరేసలేసలో వస్తారు. నేను చెప్తున్నాను, యాకోబుకి కరెక్ట్ పర్సనాలిటీ రాహేలే. మీకు అర్థమవుతుందో లేదు? మీరు చూడండి, మనం ఎలాంటి వారు మనకి అలాంటి వారే. మనం ఎలాంటి పనులు చేస్తాం మనకి అలాంటి పనులు. మీరు నిక్కర్సుకుంటే మీకు నిక్కర్సుకున్న సహచరులే వస్తారు. ఇది రాసేసుకోండి కావాలంటే. ఏం పర్లేదు, నేను మాత్రం ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాను, నాకు వచ్చేవారు మాత్రం పక్కాగా నిక్కర్సుగా ఉండాలంటే జరగదు. నువ్వు అనుకుంటావు, కానీ తర్వాత అర్థమవుద్ది అంత గాలి బెచ్చని. ఆ తర్వాత ఏం చేయాలి? అన్ని ఎదురుగాలే వేసేయడమేగా. ఎగిరిపోవడమో ఓడిపోవడం ఏదో జరిగిపోద్ది తప్ప. నేను చెప్తున్నా, మీరు ఎలా ఉంటే మీ జీవిత భాగస్వాములు. ఒకవేళ ఎవరైనా మీ జీవితంలోనికి బలవంతంగా అక్రమమైన జీవితం కలిగిన వారు రావాలనుకున్నా నీ ప్రభు నీ జీవితంలోనికి రానివ్వడగాక రానివ్వడు. నమ్మండి ఇది. మీరు ఎంత నమ్మినా పైనుండి చూస్తున్న వాడికి అన్నీ తెలుసు కనుక ఆయన రానివ్వడు. మరియకి సరి అయిన జీవిత భాగస్వామి ఎవరు అంటే యోసేపు మాత్రమే. ఆయన మాత్రమే. ఆయన ఎలాంటాడు తెలుసా? ఆ మాట చదువుతుంటే ఏడుపు వస్తుందండి. ఆ మాట చదువుతున్నప్పుడు చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం, ఇదే 2వ అధ్యాయం లూకా సువార్త 3వ వచనం నుండి, అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరి యొద్దకు కూడా సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమును దావీదు ఊరికి వెళ్ళెను. ఏమని రాయబడిందో చూడండి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకి భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డానికి వెళ్ళాడట. ప్రదానము చేయబడిన ఆమెట ఎవరట? గర్భవతట. నేను చెబుతున్నానండి, యోసేపుకి స్నేహితులు ఉండరు. వాళ్ళ స్నేహితులు అదే సంస్కృతికి సంబంధించిన వారై ఉండరా? అదే సంస్కృతికి సంబంధించిన వారై ఉంటారు. ఇప్పుడు మనకు స్నేహితులు ఉన్నారంటే మనకు ఎలాంటి స్నేహితులు ఉంటారు? జోగికి జోగే ఉంటారు. మీకు అర్థమైందా? జోగి రాసుకుంటే ఏం రాలిద్దట? ఆ బూడిదైతేనే మనకు మ్యాచ్ అవుద్ది. ఎవరికి తగ్గ ఫ్రెండ్స్ వారే, ఎవరు చదువుల్లో వారే, ఎవరు పనుల్లో వారే. ఇప్పుడు అంటున్నాను, యోసేపు మంచి అబ్బాయి అయితే, ఆయన యోధ సంస్కృతికి సంబంధించిన వాడైతే ఆయనకు కూడా ఎలాంటి స్నేహితులు ఉంటారు? ఆయన లాంటి స్నేహితులు, అలాంటి వాతావరణం ఆ ఏరియాకి సంబంధించిన అబ్బాయిలో ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నా,
వాళ్ళకి తెలిసిన సంస్కృతి ఏంటంటే 1 year తర్వాత పెళ్ళవుద్ది. అప్పటి వరకు అమ్మాయి అబ్బాయి యూదులు అబ్జర్వేషన్లో పెడతారు. ఏమాత్రం అమ్మాయి తేడా అని తెలిసినా, ఏమాత్రం అబ్బాయి తేడా అని తెలిసినా పెళ్ళి కాదు కదా, పెళ్ళి కార్డు కూడా గడప దాటి వెళ్ళదు బయటకు. అది అస్సలు జరగదు. అమ్మాయి తేడా అని తెలిసిన, అబ్బాయి తేడా అని తెలిసిన, రేపు పెళ్ళి అని తెలిసిన ఈరోజే పెళ్ళి ఆగిపోద్ది. ఎందుకంటే దానికి కమెంట్స్ కూడా ఉన్నాయి ద్వితీయోపదేశ కాండంలో. అలాంటి సంస్కృతి వాళ్ళకి తెలుసు. అలాంటి సంస్కృతి తెలిసిన స్నేహితులు ఉంటే వాళ్ళ స్నేహితులకు తెలియదా, రేపు యోసేపు నీకు మొన్నేగా నిశ్చితార్థం అయింది, ఇంకా ఏడాది కూడా అవ్వలేదు, ఇలాంటి టైంలో మీ ఆవిడ ఏంట్రా ప్రెగ్నెంట్ అయింది. ఈ మాటలు వినబడి ఉండవండి. మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు లేదో ఆ మాటల్లో. వారి స్నేహితులు మీ ఆవిడ ఎలా ఇంకా నీకు భారీగా పూర్తిగా అధికారికంగా నీకు భారీగా రాలేదు, ఇలాంటి టైంలో ఆమె గర్భవతి ఎలా చేసుకుంటున్నారా, నీకేమైనా అర్థం అవుతుందా? మేమైతే చేసుకోం, నువ్వు ఎలా చేసుకుంటున్నావు? ఇన్ని ప్రశ్నలు తన వివాహం మీద, తన జీవితం మీద, తన జీవిత భాగస్వామి మీద బాణాలు వేసినట్టు వేసేస్తుంటే ఆ అబ్బాయి అస్సలు మాట్లాడలేదట. పరలోకమందున్న దేవుని చిత్తం ఏంటో దేవుని దూతే దర్శనంలో చెప్పిందట. ఎవరికి? యోసేపుకి. నేను చెప్తున్నాను, మరియా వివరణ ఇచ్చుకోవాలనుకుంటే ప్రపంచంలో ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కరికి మాత్రం వివరణ ఇచ్చుకోవాలి. ఎవరికి? కట్టుకోబోయేవాడికి. ఎందుకు? మనం ఎవరికి ఓపెన్గా ఉన్నా ఉండకపోయినా మనం చేసుకోబోయే వాళ్ళకి మనం ఏంటో బాగా తెలియాలి. కానీ మరీకి దేవుడు అవసరం లేదమ్మా, నేను చెప్తాను మీ ఆయనకి అన్నాడు. నేను చెప్తా. ఎలా చెప్పాడు? దర్శనంలో యోసేపుకి చెప్పాడు. ఏమని? ఇదిగో నువ్వు చేసుకోబోయే అమ్మాయి నా చిత్తానుసారంగా గర్భవతి అవుతుందయ్యా, అనుమానించుకో. అప్పటి వరకు యోసేపు ఏమనుకున్నాడట? తాను నీతిమంతుడు కనుక ఇలాంటి ఎలిగేషన్ ఉన్న అమ్మాయిని అవమానపరచనొల్లక వదిలేయాలనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో మిస్టేక్ చేస్తుంటుంది, గర్భవతి అవడం ఏంటి, ఏదో తప్పు చేస్తుంటుంది. సరే, తప్పు చేసింది కదా అని ఊరంతా చెప్పడం కన్నా అది సరి అయిన లక్షణం కాదు కనుక సైలెంట్గా ఈ పెళ్ళి నాకు వద్దని చెప్పేయాలనుకున్నాడట. మంచోడు కాబట్టి సైలెంట్గా వదిలేయాలనుకున్నాడు. చెడ్డోడైతే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడండి? టీవీ 9లో ఏం చేస్తాడు? ఏం చేయడు? ఖచ్చితంగా పబ్లిసిటీ చేస్తారు. కానీ ఏం చేస్తాడు చూడండి, సైలెంట్గా ఎవరికే చెప్పకుండా దేవుడు అప్పుడు వెంటనే కలగజేసుకుని ఏమన్నాడు చెప్పనా? ఇదిగో అమ్మాయి మంచిది, నువ్వు చేర్చుకోవాలట. యోసేపు ఒక మాట, గంభీరమైన మాట అండి. తనకు సంబంధం లేని గర్భాన్ని కూడా పెట్టుకొని జనాభా లెక్కలు రాయించడానికి భారీగా చేయబడిన ఆమెకి రక్షకుడిగా వెళ్ళాడట. ఎంత విడ్డూరమో చూసారా? తనకి సంబంధం లేని గర్భం, ఇంకా పెళ్ళి కూడా కాలేదు. అలాంటి అమ్మాయి గర్భవతి అయిపోతే ఆ అమ్మాయిని కూడా పట్టుకొని జనాభా లెక్కలకు వెళ్ళినప్పుడు ఎన్ని కళ్ళు చూసుంటాయి, ఎన్ని మాటలు అడుగుంటారు, ఎంతమంది ఎన్ని మాటలను ఉంటారు. తన స్నేహితులు, తన గురువులు, తన మత సంబంధమైన వాతావరణంలో ఉన్న స్నేహితులు వీళ్ళందరూ ఎన్ని అడిగినా తల వాల్చుకొని వెళ్ళిపోయాడు. గర్భవతి అయిన తన భార్యను, కాబోయే భార్యను కూడబెట్టుకొని. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని కొరకు ఆ యవనస్తుడు చెప్పండి తన గౌరవాన్ని అవమానంగా మార్చేసుకున్నాడు. నేను అడుగుతున్నా, దేవుని కొరకు తన గౌరవాన్ని అవమానంగా మార్చేసుకుంటే క్రిస్మస్ వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, మనం ఏం చేసాం త్యాగం? యంగ్స్టర్స్ నేను అడుగుతున్నా, మనం ఏ త్యాగం చేస్తాం? మీరు ఏం చెయ్యొద్దు. మీరు చెయ్యాల్సింది ఏంటి చెప్పనా? తప్పులు చేయకుండా బతకండి చాలు. ఇక అంతే. మీరు ఏమీ చేయాల్సిన అవసరం. మీ స్నేహితుల దగ్గర, మీ చదువుల దగ్గర, మీ ఉద్యోగాల దగ్గర, మీ పనుబాటుల దగ్గర మగపిల్లలంటే క్రైస్తవ మగపిల్లల్లాగా ఉండండి. ఏమీ చేయకండి. ఒకవేళ మీకు నిందలు అవమానాలు మీ మీద పడినా మీరేంటో దేవునికి తెలుసు, మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదుగాక లేదు. యోసేపు చూడండి, తనకి సంబంధం లేని గర్భాన్ని కూడా పెట్టుకొని తిరుగుతూ
జనాభా లెక్కలు రాయడానికి వెళ్ళాడట. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక రోజు పెళ్ళి అవ్వాలి. ఎవరిద్దరికి? యోసేపుకి మరి. యోసేపుకి మరికి ఒకవేళ, నా ఊహ, ఒకవేళ పెళ్ళి అనేది అయితే, ఇలాంటి డయాస్ అనేది వేస్తే పెళ్లి పీటల పక్కనే ఎవరుంటారు చెప్పండి? కొడుకు ఉంటాడండి. ఆ రోజు వాళ్ళిద్దరూ అలాంటి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారంటే అదండి క్రిస్మస్ అంటే. అన్ని త్యాగాలు చేస్తారు, అవమానాన్ని మోస్తారు దేవుని కొరకు. దేవుని కొరకు త్యాగం చేస్తారు. కుమారుడైన యేసుక్రీస్తుని పక్కన పెట్టుకొని ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుంటే లోకం కోడై కూర్చున్నా ఏమనినా, యోసేపు నీకు సిగ్గు లేదయ్యా ఆ అమ్మాయిని చేసుకుంటున్నావు ఏంటని అనినా, అన్ని మాటలు పక్కకు దూసేసి దేవుడు చెప్పినట్టుగా నడుస్తూ దైవ చిత్తానుసారమైన వివాహం చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. బిడ్డకు కాబోయే భార్యకు ఆ యోసేపు రక్షకుడైపోయాడు, సంరక్షకుడైపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు ఆ ఇద్దరు యవనస్తులు వారి వివాహ జీవితాన్ని, వారి కోరికల్ని, వారి కలలు, వారి భవిష్యత్తుని అన్నిటినీ ధారాదత్తం చేసి త్యాగం చేస్తే ఈ లోకానికి చెప్పండి క్రిస్మస్ వచ్చింది. ఈరోజు మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. డిసెంబర్ వస్తే వచ్చేది మనకి. మనం ఏం చేయాల్సిన 11 నెలలు దాటితే 12 నెలలు వచ్చేదేంటి మనకి? డిసెంబర్ నెలలో మనకు వచ్చేది క్రిస్మస్ సీజన్. అంతేక నేను చెబుతున్నా, ఈ క్రిస్మస్ నుంచి వచ్చే ఏడాది క్రిస్మస్ వరకు యవనస్తులుగా దేవుని కొరకు మీరు ఏమైనా త్యాగం చేయగలరా? మీ సినిమా వాతావరణం త్యాగం చేయండి. రమ్మంటారు, టికెట్లు ఫ్రీగా కొనేసి వెళ్ళకండి, మేము రామని చెప్పండి. వాళ్ళు ఏదో సోదు చెబుతూ, సోదు కబుర్లు చెబుతూ ఎక్కడెక్కడో తిరుగుదామంటారు ఈ జంట నగరాల్లో. రామని చెప్పండి, త్యాగం చేయండి ప్రభు కొరకు. మీ ఒరిజినిటీ కాబోయే వారికే కాదు, పరలోకమందున్న దేవుడు కూడా మీ పవిత్రతను కోరుకుంటాడు. దేవుడికి కావలసింది ఎవరంటే, నేను పరిశుద్ధిని గనక నా పిల్లలు కూడా అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే దేవుడు అయినా. అలాంటి యవనస్తులు వస్తేనట, అలాంటి వారు ఉంటే నేను చెప్తున్నాను, ప్రతిరోజు మీ జీవితాల్లో దేవుడు క్రిస్మస్ వాతావరణం చూడాలను. క్రిస్మస్ అంటే ఏంటి అసలు? ఆరాధన అంటే యజమానిని ఆరాధించడం. ఆ ఆరాధనలో ఆయన కొరకు అన్నీ మనం వద్దనుకోవడం. మన ఇష్టాలు ఏముండు, ఇక దేవుని ఇష్టమే మన ఇష్టం. ఆరాధన అనుకుని ఒక మాట చెప్తా. పెళ్ళైన భార్య భర్తలు ఉన్నారనుకోండి, భార్య భర్తను ఆరాధిస్తుంది. ఆరాధన అనగానే ఓ 10 అగరబత్తీలు పట్టుకుని ఉదయాన్నే సాంబ్రాన్ని తీసుకొచ్చి ఆయన ఎదురుగా కూర్చొని ధూపం వేస్తుందా? ఆరాధన అంటుందా? అలాగేస్తాడు. ముఖం కొన్ని రోజులకి ఏమవుతుంది? ఎవరు మీరు అని అడుగుద్ది ఎవరిని? వాళ్ళ ఆయన్ని. అలా అయిపోతాడు. ఒక రోజుకి ఆరాధన అనగానే ధూపాలు వేయడం, ఆరాధన అనగానే మాటలు చెప్పడం కాదు. ఆరాధన అంటే కట్టుకున్నవాడు కొరకు అన్నిటినీ చెప్పండి, అందాన్ని, కోరికల్ని, బంధువుల్ని, పుట్టింటిని, ఆశల్ని, అన్నిటిని, చదువుల్ని, స్నేహితుల్ని అన్నీ వదిలేసుకుని యజమాని కొరకు ఆయన ఇష్టం కొరకే బతకడమే ఆరాధన. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు దేవునికి క్రిస్మస్ అనే ఆరాధన చేయాలంటే యజమానైన దేవుని కొరకు పురుషులైన మీరు, స్త్రీలైన మీరు ఆయనకు ఏ విధమైన ఆరాధన చేస్తున్నారు? ప్రతి అడుగడుగునా ఆయన మీకు గుర్తు రావాలి. అరే మనం ఇలా ఉండకూడదు, ఎందుకు? మన యజమానికి నచ్చదు. వారిద్దరూ త్యాగం చేశారు కనుకే వారి జీవితాల్లో యేసుక్రీస్తన్న ఆయన చరిత్రకు కాలంలోనికి కలగజేసుకోవాల్సిన అవసరం వచ్చింది. క్రిస్మస్ జరగాలి అంటే వెనక ఇన్ని త్యాగాలు జరగాలి. క్రిస్మస్ రావాలి అంటే వెనక యవనస్తులు వారి జీవితంలో కొన్ని విషయాల్లో ఓడిపోవాలి. అలా ఓడిపోతే ఆ రోజు క్రిస్మస్ వచ్చింది. ఇక చివరగా ఈరోజు యవనస్తులు దేవుని దగ్గరకు వచ్చి ఏం కావాలని అడిగితే చదువులో మార్కులు కావాలంటాం, ఉద్యోగం కావాలంటాం, ఇంకా మంచి శాలరీ కావాలంటాం, ఇంకా ఇల్లు కట్టుకోవాలంటాం. ఇంకా ఇల్లు కడితే ఏముంది ప్రభు, ఇంకా పెళ్ళి కూడా కావాలి ప్రభు అని అడుగుతాం. పెళ్లి తర్వాత పిల్లలు. ఇదే సైకిల్ తప్ప ఎవడు ప్రార్థన విన్నా, దేవా నీ మనసులో ఉన్నది ఏంటో నాకు చెప్పవయ్యా అని అడిగే యవనస్తులు ఎంతమంది ఉన్నారు?
నా జీవితం ఈ పట్టణంలో నన్ను పుట్టించావు, ఈ ఊర్లో నన్ను పుట్టించావు, నేనేం చేయాలి ఇక్కడ, నీ కొరకు నేనేం జరిగించాలని దేవుణ్ణి అడిగే యవనస్తులు ఎవరున్నారు? ఎంతసేపు ఏం కావాలని అడగడమే తప్ప, దేవా నా దగ్గర నుండి నీకు ఏం కావాలని అడిగే మనస్సులు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి యవనస్తులు ఉంటే నేను చెప్తున్నానండి, డిసెంబర్లో కాదు జరిగేది క్రిస్మస్, ప్రతి ఆదివారం ప్రతిరోజు మీ గృహాల్లో, మీ జీవితాల్లో, మీ ఇంటింట, మీ స్నేహితుల మధ్య క్రిస్మస్ జరుగుతూనే ఉంటుంది. అలాంటిది కావాలి దేవునికి, అలాంటి వాతావరణం కావాలి దేవునికి. ఇక చివరిగా పాంప్లెట్లు ముద్రించినట్టుగా గొల్లలకు సంబంధించిన వచనం వేశారు, చాలా మంచిది. వీళ్ళిద్దరూ త్యాగం చేస్తే యేసుక్రీస్తు ఆయన పుడితే ఈ వార్త ఎవరిని తాకిందట? గొల్లల్ని. గొల్లలు అనగానే గొర్రెలు కాపర్ల, గొల్లలు అనగానే మళ్ళీ క్యాస్ట్ అనుకోకండి, ఇది మన భారతదేశంలో ఉన్న గొడవ, ఇది క్యాస్ట్ కాదు, అదొక వృత్తి. గొర్రెల కాపర్లకి వార్త తెలిసిందట, గొర్రెల కాపర్ల దగ్గరికి వార్త తెలిందట. ఇప్పుడు నేను అడుగుతున్నా, గొర్రెల కాపర్ల దగ్గరికి రక్షకుడు పుట్టాడన్న వార్త తెలింది. అయితే వారి దగ్గరికి వార్త, దేవదూత వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పాడు. నేను చెబుతున్నా, దేవుడు వాళ్ళకి ఎందుకు చెప్పాడంటే, వాళ్ళట ప్రపంచానికి సువార్తను ఏం చేయాలట? ప్రచారము చేయాలట. నేను చెబుతున్నా, ఏదన్నా వార్త పబ్లిసిటీ చేయాలంటే ఎవరు ఉండాలి? సెలబ్రిటీలు ఉండాలి. ఇప్పుడు ఒక సోపు మార్కెట్లోకి వెళ్ళాలనుకోండి, ఐశ్వర్య ఉండాలి. ఇప్పుడు ఆవిడ ముసలిది అయిపోయింది కాబట్టి ఎవరో ఒకరు ఉంటారు. ఏదైనా ఒక వస్తువు బయటకు అమ్మేయాలనుకోండి, స్త్రీలకు సంబంధించింది, ఒక మంచి హీరోయిన్ ఉండాలి. అబ్బాయిలకి రైమండ్ సూట్ వేసుకోవాలంటే ఫిట్టుకున్న సంవత్సరం ఎవరైతే ఉన్నాడో మిస్ ఇండి, మిస్ యూనివర్స్ ఎవరో ఒకరు ఉంటారుగా, అలాంటి వారిని మిస్టర్ పర్ఫెక్ట్లో ఎవరో ఒకరిని తీసుకుని వచ్చి వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే సెలబ్రిటీతో వార్త త్వరగా వెళుద్ది. దేవుడికి సెలబ్రిటీలు ఎంచుకోలేదట. ఆ ఊర్లో రాజులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎందరో గొప్పవారు ఉన్నారు. దేవదూత ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వచ్చిందట? గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చిందట. దేవుడికి సెలబ్రిటీలు వద్దు, సెలబ్రిటీలా ఫీల్ అయ్యే వాళ్ళు అసలు వద్దు. మరి ఎవరు కావాలి ఆయనకి? ఆయనకి కావాల్సింది లోకము చేత విసర్జింపబడిన వారు ఆయనకి కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దీనులైన వారు, అమాయకులైన వారు, ఒక్క మాటలో చెప్పాలంటే లోకానికి మురికి లాంటి వారు ఆయనకి కావాలి. లోకం దృష్టికి వారు పనికిరాని వారు, దేవుని దృష్టికి వారు మాత్రమే పనికొచ్చేవారు. ఇంకా చెప్పాలంటే గొర్రెల కాపర్లు వారి జీవన శైలి చాలా గొప్పగా ఉంటుందండి. వాళ్ళ భుజాల మీదే దేవుడు ఎందుకు పెట్టాడంటే, గొర్రెల కాపర్లు ఏ టైంలో మందగాస్తున్నారట చూడండి ఒకసారి. 2వ అధ్యాయం ఆ మాట చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. బాగా విందాం. రాత్రి వేళ మందను కాస్తున్నారు. రాత్రి వేళ ఎవరు? గొర్రెల కాపర్లు. రాత్రి వేళ మందన కాయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకో చెప్పనా, ఈ రోజున్న వాతావరణం కాదు, ఆ రోజున్న వాతావరణం. మీరు అనుకోవచ్చు చలి ఎక్కువ వేస్తుంది అన్నా అని. చలి కాదు, రాత్రి వేళట బైబిల్లో రికార్డ్ చేయబడ్డాయి. రాత్రి వేళ తోడేళ్ళు వస్తాయట. రాత్రి వేళ గొర్రెలను దోచుకునే దొంగలు వస్తారట. రాత్రి వేళ చెప్పండి, గొర్రెలను ఎత్తుకుపోయే దొంగ కాపర్లు వస్తారట. రాత్రి వేళ క్రూర మృగాలు వస్తాయట. రాత్రులు గొర్రెలను కాయాలంటే సావుతో సెలగాటం అన్నమాట. ఒక్క మాటలో మాట్లాడాలంటే గొర్రెల కాపర్లు తెంగరోలు కాదు, చెప్పండి, వీరులు, శూరులు.
ఏ క్రిస్మస్ నాటకంలో చూడండి కామెడీ యాక్టర్లు ఎవరు చెప్పండి చెప్పండి, గొర్రెల కాపర్లు. వాళ్ళ కామెడీ యాక్టర్లు కాదు. క్రూర మృగం వస్తేనట గొర్రె పిల్లని కాపాడడానికి క్రూర మృగం మీదకి ఫైటింగ్ దిగుతారట. ఎవరు? దాంట్లో ఒక మెంబర్ మనకు కనబడతాడు. ఎవరైనా? దావీదు గారు. గొర్రె పిల్లని కాపాడడానికి ఎలుగుబంటితో ఫైట్ ఆయనకి, గొర్రె పిల్లని రక్షించడానికి సింహంతో ఫైట్ ఆయనకి. ఒక్క మాటలో చెప్పాలంటే గొర్రె పిల్ల కొరకు ప్రాణాలు కూడా పెడతారు. ఎవరు? గొర్రెల కాపర్లు. గొర్రె పిల్ల కొరకే ప్రాణం పెట్టి రాత్రులు కావలు కాస్తున్నారంటే ఈ గొర్రెల కాపర్లకి, నిజమైన గొర్రెల కాపరు గురించి తెలిస్తే ఆ కాపరు కొరకు ఈ కాపర్లు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడరని పరలోకమందున్న దేవునికి బాగుగా తెలుసు కనుక సెలబ్రిటీలు వద్దనుకున్నాడు. దేవుడికి ఎవరు కావాలనుకున్నాడు? నిజమైన రక్షకుని వీరు మాత్రమే ప్రాణాలకు తెగించి ప్రకటన చేయగలరు అనుకున్నాడు. అందుకే దేవుడు నేరుగా వారి దగ్గరికి వచ్చాడు, వారితో మాట్లాడాడు. వెళ్ళండి, ఈ వార్తను ప్రచారం చేయండి. నేను చెప్తున్నాను, వారు చదువర్లు కాదు, విశ్వవిద్యాలయాల్లో చదవలేదు. లోకానికి క్రిస్మస్ వార్తను, కాంతులను మోసుకుపోయింది ఎవరంటే పామరులైన గొర్రెల కాపర్లు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అప్పుడప్పుడు మనం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద గొర్రెల మందలు వెళ్తుంటాయి చూసారా? గొర్రెల మందలు వెళ్తుంటాయి. వారు ఎంత వేగంగా గొర్రెల మందలు తీసుకెళ్తారు, మొత్తం రోడ్డు అంతా గొర్రెల మంద కప్పేస్తుంది. మనం అనుకుంటాం అస్సలు వీళ్ళకి పని పాట లేదు, రాత్రులు కూడా నిద్రపోకుండా తెంగరోళ్ళగా వెళ్ళిపోతున్నారు ఈ గొర్రెలను పెట్టుకుని. వాళ్ళు తెంగరోళ్ళు కాదు. తెంగరోళ్ళు ఎవరు చెప్పినా? మనం. ఒక మాటలు చెప్పిన వాళ్ళు కోటీశ్వర్లు. గొర్రెలన్నింటినీ ఒకేసారి అమ్మేస్తే క్యాష్ ఎంత వస్తుందో తెలుసా? అడగండి ఈసారి. వారు తోలుకెళ్ళేది పట్టుకెళ్తే చిన్నది కాదు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు చెప్పిన జర్నీ? విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతం నుంచి 2-3 జంటలతో స్టార్ట్ అవుతారు. 2-3 జంటలు, ఒక ఆడ గొర్రె, ఒక మగ గొర్రె, అలా 3 జంటలు. 3 జంటలతో స్టార్ట్ అవుతారు. తెలంగాణ బోర్డర్ వాళ్ళకి డెడ్ లైన్ అన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు తోలుకెళ్ళడం. మూడు జంటలల్లా 3 పిల్లలను పెడతాయి. ఆ పిల్లలు ఎదిగి మరలా పిల్లలను పెడతాయి. ఈ పిల్లలు తెలంగాణ బోర్డర్కి వెళ్ళేసరికి భారీ మంద అవుతాయి. అక్కడికి వెళ్ళి అమ్మేసి మరలా 3 ఆటలను రెడీ చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మరలా తోలుకుని వాళ్ళ బోర్డర్కి వచ్చి అమ్మేస్తారు. మనం ఏమనుకుంటాం తెంగరోళ్ళకి పని లేదు, వాళ్ళకి కాదు పని లేక. ఎవరికి పని లేక? మనకి. వాళ్ళు చాలా తెలివిగా అంత మందని ఎందుకు అలా తోలుకెళ్తారంటే అంత మందని ఒకే దిక్కున మేపాలంటే కష్టం. అందుకే జర్నీలో మేపుకుంటూ వెళ్ళిపోతారు. తినడం నడ్డం కండం, అంతేగా అయిపోయింది. ఒక రోజుకి అమ్మేస్తారు. ఎంతగా అంటే ఆ గొర్రెల కాపర్లు నిజముగా నడవలేని గొర్రెలను సంకనేసుకుంటారు. అప్పుడే పుట్టిన వాటిని మెల్ల మీద వేసుకుంటారు. అప్పుడే బాలింతకున్న వాటిని ఎలా నడిపించాలా, ఏమి తినిపించాలని ఆలోచిస్తారు. ఇంత బాగా ఆలోచించి ఒక మోగ జీవి కొరకు ఇంత ప్రణాళిక కలిగిన వారికి వీళ్ళకి ఒక్కసారి రక్షకుని వార్త అలా తెలిస్తే లోకానికి కరెక్ట్ ఎవాంజలిస్టులు ఎవరు చెప్పండి? వీళ్ళ మాత్రం అందుకు దేవుడు వాళ్ళని సెలక్షన్ చేయాలండి. గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయారట. సెలబ్రిటీలు ఎందుకు వెళ్ళరో చెప్పనా? బాగా లేట్ అయిపోయింది, రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అంటారు. ఎవరు? సెలబ్రిటీలు. వాళ్ళకు వార్త ఇచ్చామనుకోండి, సోమరులు కదలరు సువార్త కొరకు. వారికి వార్తలు అందాయి అనుకోండి, కదలరు. వార్త ఏ రోజుకు కూడా వెళ్ళింది, వాడు రాలా. ఎవరిని పంపించాడు? ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర, జ్ఞానుల దగ్గరికి వాళ్ళ బ్యాచ్ని పంపించి ఎక్కడున్నాడు యేసుక్రీస్తు అని అడిగాడట. అంటే సెలబ్రిటీలు గడప దాటి బయటికి రారు. ఈరోజు కాపర్లకి, సంఘ కాపర్లకి, మనకి, సువార్థికులకి, మనందరికీ తెలియాల్సింది ఏంటంటే గొర్రెల కాపర్లు ఎంత బాగా యేసుక్రీస్తుని ప్రచారం చేశారో మనం అంత బాగా ప్రచారం చేయడానికి బయలుదేరాం. చావో రేవో రక్షకుని గూర్చి చెప్పడానికి యోసేపులా, మరియలా, గొర్రెల కాపర్లా మనం త్యాగం చేయడానికి వెళ్ళాలట. మొదటి క్రిస్మస్కి ముగిస్తాం. మొదటి క్రిస్మస్ జరగడానికి ఒక అమ్మాయి త్యాగం ఉంది. మొదటి క్రిస్మస్ జరగడానికి ఒక అబ్బాయి త్యాగం ఉంది. మొదటి క్రిస్మస్ జరగడానికి గొర్రెల కాపర్ల యొక్క ప్రాణాలు అడ్డొచ్చాయి.
మొదటి క్రిస్మస్ జరగడానికి గాబ్రియేలు పరలోకం నుంచి దిగొచ్చాడు, రాజీ పడని వర్తమానం తేవడానికి. ఈరోజు క్రిస్మస్, రాబోయే క్రిస్మస్ జరగాలంటే, ఉన్నది ఉన్నట్టుగా జరిగించాలి. అర్థవంతమైన క్రిస్మస్ జరగాలంటే మీరు కూడా మీ మీ పాత్రలు పోషించాలి. మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేడే రక్షకుడు పుట్టాడు అనకండి. ఆయన పుట్టి ఎన్ని రోజులైంది? 2000 సంవత్సరం. డిసెంబర్ వచ్చినప్పుడల్లా పుట్టాడు ఆయన. ప్రతి ఏడాది పుట్టాడు ఆయన. ఇందాక సిస్టర్ మాట్లాడుతూ మంచి మాట అంతే. ప్రతి ఏడాది పుట్టాడు. ఇక పుట్టాల్సింది ఎక్కడ చెప్పనా? నీ గుండెల్లో, నా గుండెల్లో పుట్టాలి. మీ స్నేహితుల గుండెల్లో యేసుక్రీస్తుని పుట్టించాల్సిన బాధ్యత మీదే. మీ ఉద్యోగస్తుల గుండెల్లో యేసుక్రీస్తుని పుట్టించాల్సిన బాధ్యత మీదే. మీరే కదలాలి. అప్పుడు చెప్పండి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని. మెస్సయ్య పుట్టింది పండగ చేసుకోవడానికి మాత్రమే కాదు, అందరి జీవితాల్లో పండగ వాతావరణం నింపడానికి ఆయన పుట్టాడు. నిజమైన పండగ ఏంటో చెప్పనా? మన పాపం దూరమైపోయి యేసుక్రీస్తుని దగ్గరగా తెచ్చుకొని ఆయన ఆరాధిస్తూ జీవించడమే నిజమైన పండగ. మా ఊర్లో కోనసీమ కానీ, మా ఈస్ట్ గోదావరిలో కానీ పెద్ద పెద్ద స్టార్లు కట్టేస్తారండి. చెరువుల మీద, అరుగుల మీద పెద్ద పెద్దవి పోటీకి మరీ కడతారు. వాళ్ళు పెద్ద స్టార్ కట్టారా, మనం ఇంకో అడుగు కడదాం అంటారు. నేను చెప్తున్నాను, ఎంత స్టార్ కట్టావు అన్నది కాదు, అదంతా అవసరం లేదు. మనమే స్టార్లు అవ్వాలట. మనం వెలుగుతూ మేము వెలుగామని చెప్పండి లోకానికి చూపించడానికి ఒక డెమో మనం పెట్టాలట. మనం వెలగం కానీ ఏం వెలిగిస్తాం? అది ఆ స్టార్ అనుకుంటుందంటే ఎందుకురా నన్ను వెలిగిస్తున్నావు అని. దానికి నోరిస్తే ఎలగాల్సింది నేను కాదు, చెప్పు నువ్వు. మనం వెలిగి ఆ స్టార్ని వెలిగిస్తే నిజమైన స్టార్స్ అనుకుంటాయట వీళ్ళు మాకన్నా నిజమైన నక్షత్రాలని. మనమే యేసుక్రీస్తుకి దారి చూపించి ఇప్పుడు మరలా వస్తుందా? ఈ నెలలో ఏదో వస్తుందని వార్త వచ్చింది. ఏమని? ఆ రోజు యేసుక్రీస్తు వారికి దారి చూపించిన నక్షత్రం అట మరలా ఈ నెలలో రాబోతుందని వార్త పుకారు షికారు చేస్తుంది. అది నిజమో అబద్ధమో పక్కన పెట్టండి, కానీ ఈరోజు నక్షత్రం వచ్చినా యేసుక్రీస్తు మరలా పుట్టడు. ఇక మరలా యేసుక్రీస్తుని చూపించడానికి ఆ నక్షత్రం రాదు. ఇప్పుడు ఈ నక్షత్రాలుగా యేసుక్రీస్తుని చూపించడానికి కదలాల్సింది ఎవరు? నువ్వు, నేను. క్రిస్మస్ అనగానే మీ ఫ్రెండ్స్కి మీరు ఏం చెప్తారు? క్రిస్మస్ అనగానే డ్యాన్స్ బాగా వేసని చెప్తారా? ఏం చెప్తారు? డ్యాన్సులు బాగానే వేస్తున్నారు, ఏంటమ్మా? ఎందుకన్నా బైబిల్ కూడా బాగా చదవండి, బాగా చదవండి, ప్రార్థనలు చేయండి, బైబిల్ చదవండి. మీ సంఘాలలో యంగ్స్టర్స్ అనగానే బైబిల్లో ఆరుతేరిన వారన్న వార్త కూడా సొసైటీకి అందాలి. అప్పుడండి మీ జీవితాల్లో నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. మీరే దిక్చూసి, మీరే త్యాగధనులు, మీరే వార్తాహరులు, మీరే క్రిస్మస్ పండగలో ఆనందభరితమైన వ్యక్తులు. ఈ అర్థవంతమైన క్రిస్మస్ మీరు చేస్తే, ఈ యూత్ క్రిస్మస్ అనేక మంది యూత్కి చెప్పండి మీరే నిజమైన మెసేజ్ ఇచ్చిన వారు అవుతారు. యూత్ క్రిస్మస్ అనగానే మీరు పెట్టుకుని కేకులు కట్ చేసుకుని సంబరం చేసుకుని థ్యాంక్స్ చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు. మీ తోటి స్నేహితులు యవనస్తులు ఉంటారు, వాళ్ళకి మీ బ్రతుకులో నుంచి ఒక మెసేజ్ వెళ్ళాలి, మీ దగ్గర నుంచి ఒక మెసేజ్ వెళ్ళాలి. ఇలా ఉండాలండి మేము కూడా. ఎంత చక్కగా ఉంటారండి వాళ్ళు. ఆ యవనస్తుల్లో మేము కూడా ఉండాలని మన ప్రభువు నెరగని యవనస్తులు మనల్ని చూసి నేర్చుకోవాలి. అలా ఉండండి, అలానే చేయండి. ఒకరోజు ఇలాంటి క్రిస్మస్ వాతావరణానికి మీ స్నేహితులను తీసుకురండి. మీరేం చెప్పక్కరొద్దు. మీ ప్రవర్తన, మీ మాటలు, మీ అడుగు జాడలు, ఇలాంటి వాక్యాలు వారి గుండెలను పట్టుకుంటాయి, కదిలిపోతారు. నిజమైన క్రిస్మస్ వాతావరణం యవనస్తుల్లో జరిగించిన వారు అవుతారు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఎందరికీ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదు దేవా. మొదటి క్రిస్మస్ జరగాలి అంటే యవనస్తుల యొక్క త్యాగము తండ్రి ఈ ప్రపంచానికి అవసరమైంది. మీ కుమారుడు కాలంతో కలగజేసుకోవాలి అంటే తండ్రి మా బ్రతుకుల్లో మీ చిత్తం కలగజేసుకుంటే కానీ తండ్రి జరగనిది. ఆ రోజు మెస్సయ్యని ఈ లోకానికి పరిచయం చేయడానికి తండ్రి ఒక మరియ తన జీవితాన్ని అవమానంగా మార్చేసుకుంది. యోసేపు తన వివాహ కలలన్నీ ఆవిరిగా మార్చేసుకున్నాడు తండ్రి. మా జీవితంలో నిజమైన ఆరాధన జరగాలి అంటే తండ్రి మీ కొరకు కాక తండ్రి మేము ఎవరి కొరకు మేము ఆలోచించుకుంటాం. మా జీవితం ఎదుట యథార్థంగా ఉందా లేదని ఎప్పుడైతే మేము అడుగు జాడల్లో నడుస్తున్నామో
అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. యవనస్తులందరూ ఎంతో ముచ్చటగా ఉన్నారు తండ్రి. వీళ్ళందరినీ మరింత బలపరచండి. వీరి జీవితాల్లో మరింత జ్ఞానయుక్తమైన మనసును మీరు సిద్ధం చేయండి. బైబిల్ జ్ఞానమును సంఘంలో తండ్రి వారి వారి పాత్రలు పోషించే భాగ్యమును తండ్రి వారికి అనుగ్రహించండి. యవనస్తులైన సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని పట్టుకోండి, వారిని నడిపించండి, వారి సంఘాలను బలపరచండి. వారి ప్రయాణాల్లో పనుల్లో మీ కృపను మీ కాపుతాలను అనుగ్రహించండి. ఈ సంఘానికి పెద్దవారు ఉన్న జాన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు కావలసిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. ఆయన పెద్దరికం, ఆయన యొక్క మాదిరితనం తండ్రి సంఘాన్ని, సంఘ విశ్వాసుల్ని బలపరచడానికి తండ్రి మరింత తండ్రి మీ తోడుని ఆయనకు అనుగ్రహించండి. ఆమెకి ఇచ్చిన జీవిత భాగస్వామిని కూడా మీరే తండ్రి కాచి కాపాడండి. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా తండ్రి మీరు దీవించి బలపరుస్తారని కోరుతూ, వచ్చిన యవన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ యొక్క వర్తమానం తండ్రి వారి హృదయంలో భద్రం చేసుకున్న తండ్రి మరియ వలె, యోసేపు వలె తండ్రి వారు కూడా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చక్కటి జీవిత భాగాన్ని, క్రిస్మస్ వాతావరణాన్ని తండ్రి వారికి అనుగ్రహిస్తారని కోరుతూ, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.